కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా మంగళాచరణ చేస్తే హ్యాండ్ రేస్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ చేయమంటారా? కుటుంబ కుమారి మాతాజీ. అవును. చేయండి మాతాజీ. శోభా మాతాజీ మీరు కూడా. మోహిని దేవి మాతాజీ మీరు ఎప్పుడు చేయలేదు కదా. కుటుంబ కుమారి మాతాజీకి అవకాశం ఇద్దామా? మీకు ఓకేనా? నేను చేయమంటారా నాకు? మోహిని దేవి మాతాజీ కూడా ఆ. రైస్ చేశారు. చేయమన్నాను. చేయమంటారా? ఓకే, మోహిని మాతాజీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ओ विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. మాతాజీ అందరికి సాదర ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికి ధన్యవాద ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు రాలేదనుకుంటున్నాను. మన గిరిజా మాతాజీ వచ్చారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేస్తూ పడుకున్నా మాతాజీ, అందుకని ఇవాళ లేట్ గా మొదలుకు వచ్చింది. సారీ. రాలేదు మాతాజీ, జాయిన్ అయ్యారు కదా, టైంకి జాయిన్ అయ్యారు, మేము ఇంకా స్టార్ట్ చేయలేదు క్లాస్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను శోభా మాతాజీని, ఇందిరా మాతాజీని ఆపాను. కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. పర్వాలేదు, మీరు సమాధానం చెప్పక్కర్లే, పర్లేదు, అర్థమైపోయింది. అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే
రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది, అంటే రామాయణం చాలా పెద్దది, చాలా తెలుసుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. కానీ మనం ఈరోజు మనకున్న టైంలో మనం ఎంత డిస్కస్ చేసుకుందామో చూసుకుందాం. మనం ఏం నేర్చుకోవచ్చో కూడా చూద్దాము. అయితే ఆ, హనుమంతుల వారు అంటారంట, నమ ఆర్యలక్షణ శీలవ్రతాయ అంటారంట శ్రీరాముణ్ణి. అంటే ఆయన రాముడి గురించి అలా చెప్పారు, దానికి చాలా విశిష్టత ఉంది. అంటే ఆ శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వంలో ఆర్య లక్షణాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన ఎంతో ఉత్తమమైన తనయుడు, ఎంతో ఉత్తమమైన భర్త, ఎంతో ఉత్తమమైన అన్న, ఎంతో ఉత్తమమైన రాజు. ఏ పాత్ర పోషించినా కూడా దానికి పూర్తిగా న్యాయం గలుగుతాడని అంటారనమాట శ్రీరాముడిని. అది శ్రీరామచంద్రుల్లో ఉన్నటువంటి విశిష్టత అని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీరాముడిని ఎలా పోల్చారంటే, ఇంకా హనుమంతుల వారు బంగారం యొక్క విలువను తెలుసుకోవాలంటే ఒక చిన్న రాయి ఉంటుంది కదా, టెస్టింగ్ స్టోన్ అంటారు కదా, దాని మీద రాస్తే దాని నాణ్యత తెలుస్తుంది కదా, బంగారం నాణ్యత. అయితే ఆ టెస్టింగ్ స్టోన్ లాగా అని చెప్తారంట హనుమంతుల వారు. ఎందుకంటే శ్రీరాముడు ఇలాంటి లక్షణాలని ప్రదర్శించారంటే ఆ, ఆయన ఆ లక్షణం గొప్ప లక్షణం అవుతుందంట. అంటే శ్రీరాముడు ఒక కొడుకు వ్యక్తిత్వం ఎలా ఉండాలి, అనేది ఒక రాజు వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఒక భర్త వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది శ్రీరాముడిని చూసి మనం తెలుసుకోవచ్చు అంట. అలా ఆయన ప్రదర్శించారంటే ఆ లక్షణం గొప్పదని మనం తెలుసుకోవచ్చు అంట. అంతవరకు చేయాలి అనేది ఆదర్శంగా తీసుకోవచ్చు అంట. సో అలాంటి ఆదర్శ లక్షణాలు అనేవి మనం కొంతమంది మానవుల్లో కూడా చూస్తూ ఉంటాం కదా. కానీ అందరికన్నా గొప్పగా మెరుగ్గా ప్రదర్శించే గలిగిన వాళ్ళు ఎవరున్నారంటే అది శ్రీరామచంద్రుడు మాత్రమే అన్నమాట. సో ఈ గొప్ప లక్షణాలన్నీ ఆ శ్రీరామచంద్రుడు ప్రదర్శిస్తేనే అవి గొప్ప లక్షణాలని మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఒక రాజు ప్రజల్ని అందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకోవచ్చు, రాజ్యాన్ని పరిపాలించవచ్చు, ఇంకా చాలా మంది రాజులు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండొచ్చు. కానీ ఏ లక్షణం చూసుకున్నా సరే దాంట్లో మొదటి స్థానం శ్రీరాముడికే వస్తుంది అనమాట. అంటే బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆ బాగా చేసే వాళ్ళల్లో మొదటి స్థానం శ్రీరామచంద్రుడిదే అన్నమాట. అయితే మనం అసలు భగవంతుడు రామావతారం తీసుకొని ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. మీ అందరూ ఏమనుకుంటున్నారు? రామచంద్రుడు రామావతారం తీసుకొని ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? మానవులందరూ రాముడిని ఆదర్శంగా తీసుకుని జీవించాలి, రామ మార్గంలో నడవాలన్న ఉద్దేశం. అవును మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు. అంటే జనరల్ గా మనకి మాతాజీ రామరాజ్యం కావాలి అంటారు. రాముడు లాంటి కొడుకు కావాలి, రాముడు లాంటి అన్నయ్య కావాలి, రాముడు లాంటి తమ్ముడు కావాలి. ఇట్లా ప్రతి ఒక్కరు రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు కదా మాతాజీ. మన ప్రొఫెసర్ కూడా ఒక 2 క్లాసులలో అది చెప్పారు మాతాజీ. మళ్ళీ హనుమంతుడు కూడా మంచి రామ భక్తుడు అని. అట్లా అలా ఏకపత్ని వ్రతుడు కదా రాముడు. అలాగా ఒక భార్యతోటే ఉండాలి అని ఒకే బాణం ఒకే భార్య. అవును, ఆదర్శంగా ఉండాలి. మనకి రామరాజ్యం ఎలా ఉందో చూపించడానికి వచ్చారు. రావణాసుని వధ అని ఒకరు చెప్పారు మాతాజీ, అది కూడా కరెక్టే. అయితే మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారో చూద్దాము. నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. అయితే మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ భాగవతంలో ఏం చెప్పారు అది చూద్దాము. భాగవతంలో 5వ స్కందంలో 19వ అధ్యాయం 5వ శ్లోకంలో ఏం చెప్పారు రాముడి గురించి అనేది మనం ఒకసారి రిసైట్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. మర్త్యావతారసు ఇహ మర్త్య శిక్షణం మర్త్యావతారసుతు శిక్షణం రక్షో వధాయైవ న కేవలం విభో కేవలం భో కుతోన్యథా స్యాద్రమత స్వాత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య మర్త్యావతారసుతు ఇహ మర్త్య శిక్షణం రక్షో వధాయైవ న కేవలం విభో కుతోన్యథా స్యాద్రమత స్వాత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య మర్త్యావతారసుతు ఇహ మర్త్య శిక్షణం
మధ్య మధ్యావతారసుతు ఇహ మధ్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో రక్షాయైవ న కేవలం విభో కుతోన్యథా స్యాద్రమత స్వాత్మనః కుతోన్యథా స్యాద్రమతః ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య. సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య. ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఒకళ్ళిద్దరు చదివాక మనం డిస్కస్ చేసుకుందాం. కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రిసైట్ చేయండి మాతాజీ. మత్స్యావతార సుబుధి మత్స్య శిక్షణం రక్షోవధాయేవ న కేవలం విభో కుతోన్యదా స్యాత్ రమత స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఒకళ్ళు చదవాలనుకున్నారా? లేకపోతే మనం డిస్కస్ చేసుకుందాం. మోహిని మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారా? చేశాను. చదవండి మాతాజీ. మత్యావతారసతు ఇహ మత్య శిక్షణం రక్షో వధాయైవ న కేవలం విభో కుతోన్యథా స్యాదిరమతం స్వ ఆత్మనం సీతాకృతాని వ్యసనానీశ్వరస్య. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. హరే అయితే ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారంటే మర్త్యావతారస్తు ఇహ మర్త్య శిక్షణం అంటున్నారు. అంటే మర్త్య అంటే ఎవరైతే ఖచ్చితంగా మరణిస్తారో వాళ్ళని మర్త్య అంటారు అనమాట. అంటే ఎవరు మరణిస్తారు? మనందరం మరణిస్తాం కదా. అంటే మానవ దేహానికి మరణం ఉంటుంది, ఆత్మకి ఉండదు. కానీ మన ఈ భౌతిక ప్రపంచంని విడిచిపెట్టేటప్పుడు మన బాడీ వదిలేసి వెళ్ళిపోతాం అనమాట, మన శరీరాన్ని. సో మర్త్యులు అంటే మరణించే వారిని మర్త్యులు అంటారు అనమాట. అంటే మానవులందరినీ మర్త్యులు అని కూడా అంటారు. సో మర్త్యావతార అంటే శ్రీరాముడు ఒక మర్త్యుడిగా అవతరించారనమాట. అంటే మానవ జన్మ తీసుకున్నారు. ఆయనకి మృత్యువు లేదు, కానీ మర్త్యలోకంలో ఆయన అవతరించారు. అందుకే ఆయనకి మర్త్యావతార అన్నారనమాట. సో మరి మానవ రూపంలో ఎందుకు వచ్చారు? ఎందుకు మానవ రూపం ధరించారు? మర్త్య శిక్షణం అంటే మానవ మాతృలకి శిక్షణ ఇవ్వటానికి వచ్చారంట. మర్త్యావతార ఇహమర్త్య శిక్షణం అన్నారు కదా. మర్త్యులకి శిక్షణ ఇవ్వడానికి వచ్చారంట, వారికి ఉపదేశం చేయడానికి వచ్చారనమాట. అందుకనే మర్త్యావతారస్తు ఇహమర్త్య శిక్షణం అన్నారు ఫస్ట్ లైన్ లో. సో సెకండ్ లైన్ లో ఏమన్నారు? రక్షోవధాయైవ న కేవలం విభో అంటే కేవలం రక్షోవధాయైవ అంటే రాక్షసుల్ని వధించడానికి మాత్రమే రాలేదంట ఆయన. అంటే రక్షోవధాయైవ అంటే రాక్షసుల్ని వధించటం, నా కేవలం దాని గురించి రాలేదు అని చెప్తున్నారు. విభో అంటే ప్రభు అని పిలుస్తున్నారు అనమాట. ప్రభు ఆయన రామచంద్ర ప్రభు కేవలం రాక్షసుల్ని సంహరించడానికి మాత్రమే రాలేదు, మర్త్యులకు శిక్షణ ఇవ్వడానికి కూడా వచ్చారని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే నాకు రాక్షసుల వల్ల చావు రాకూడదు, దేవతల వల్ల చావు రాకూడదు, వాళ్ళ వల్ల రాకూడదు, వీళ్ళ వల్ల రాకూడదు అని ఇలా అనుకున్నాడు. కానీ మానవుల వల్ల రాకూడదు అనేది ఆయన మానవుల్ని లెక్కించలేదన్నమాట ఆయన వరం కోరుకున్నప్పుడు. సో అంటే ఆయన అనుకున్నారు మానవులు నన్ను ఏం చంపగలరు అని అనుకున్నారంట. సో మానవులు చాలా తక్కువ వారు కాబట్టి నన్ను చంపే అర్హత కానీ వాళ్ళకి అంత బలం కానీ వాళ్ళకి ఉండదు, వాళ్ళంత కలలో కూడా ఊహించలేరు నన్ను చంపాలని అని ఆయన అనుకున్నారంట. మానవుల్ని చాలా తక్కువ అంచనా వేశారనమాట. అందుకని మానవుల్ని మినహాయించి మిగతా అన్నిటి నుంచి చావు రాకూడదని ఆయన కోరుకుంటారనమాట. ఇంకా ఆయనకు ఆ వరం కూడా లభిస్తుంది కాబట్టి. కానీ ఆ విషయం ఏంటంటే భగవంతుడే మానవ రూపం దాల్చి వచ్చి రావణాసుడిని చంపుతాడని చెప్పి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదన్నమాట. సో మానవ మాతృలకి తనని చంపే శక్తి ఉండదని ఊహించాడు, కానీ భగవంతుడు మానవ రూపం దాల్చి తనని సంహరించగలడని గ్రహించలేకపోయాడు అనమాట రావణాసుడు. కానీ రామచంద్రుడు మానవ రూపం దాల్చి వచ్చి రావణాసుడిని వధించి ఇంకా ఏం చేశారు? ఈ ఒక్క రాక్షసుడినే కాదు, చాలా మంది రాక్షసుల్ని కూడా చంపారంటండి. కానీ ఈ సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే మనకి కేవలం రాక్షసుల్ని వధించడానికి మాత్రమే భగవంతుడు అవతరించలేదని చెప్తున్నారనమాట. నేను అక్కడ ముందు లైన్ లో ఏం చెప్తున్నారు? మర్త్య శిక్షణ కోసమే, ఈ భూమి మీద ఉన్న మానవులందరికి శిక్షణ ఇవ్వడం కోసం, వారిని ఇంకా ధార్మిక జీవులుగా, ఆదర్శప్రాయమైన జీవులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన మెయిన్ గా వచ్చారంటండి. అంటే ఇప్పుడు మనం వరాహదేవుని అవతారం తీసుకుంటే వరాహ అవతారంలో ఏం జరిగింది? ఆయన వచ్చారు,
ఇంకా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. అంటే భూమిదేవిని రక్షించడం కోసం వచ్చారు, హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం వచ్చారు. తర్వాత ఒకసారి భూమిదేవిని రక్షించారు, హిరణ్యాక్షుని వధించగానే ఆయన అవతారం చాలిస్తారనమాట. తర్వాత ఆయన గురించి ఏం చర్చ ఉండదు, ఆ ఒక లీలావతారం అంటారు అనమాట. రాముడిదేమో గుణావతారం, ఈ వరాహదేవుడిది నరసింహదేవుడి ఇవన్నీ లీలా అవతారాలు అనమాట. లీల కోసమే వస్తారు, ఆ లీల అయిపోగానే వెళ్ళిపోతారు అనమాట. నరసింహావతారంలో కూడా చూసాం కదా, ప్రహ్లాద్ మహారాజుని రక్షించారు, హిరణ్యకశిపుని వధించారు. తర్వాత లీల పెద్దగా కనిపించదు అనమాట. కానీ శ్రీరాముడు అయితే రావణాసురుని వధించిన తర్వాత కూడా 13,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించారంట. ఎందుకంటే ఆయన ఒక్క లీల కోసమే రాలేదు, ఆయన మనందరికీ ఈ ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా జీవించాలని శిక్షణ ఇవ్వడానికి వచ్చారంట. అందుకే మర్త్యావతారస్తు ఇహమర్త్య శిక్షణం రక్షోవధాయ ఇవ నా కేవలం విభో అన్నారనమాట. సో మరి మర్త్య శిక్షణ ఎలా చేశారు? తన ఆదర్శప్రాయమైన అటువంటి వ్యక్తిత్వం ద్వారా మనకి ఎలాంటి స్ఫూర్తినిచ్చారు అనేది భాగవతంలో ఇంకో శ్లోకం ఉంది, అది ఒకసారి చదువుకుందాం మనము. కనిపిస్తుందా స్క్రీన్? నేను అన్షేర్ చేయలేదు. కనిపిస్తుంది కదా మాతాజీ? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారు? కనిపిస్తుంది. వినిపిస్తున్నా. ఏకపత్ని వ్రత ధరో. అయితే ఎలాంటి శిక్షణని ఇచ్చారు అనేది మనం చూద్దాము. భాగవతంలో ఏం చెప్తున్నారు? 9th canto 10th chapter 54 verse చెప్తున్నారు. ఏకపత్ని వ్రతధరో ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచిః రాజర్షి చరిత శుచిః స్వధర్మం గృహమేధీయం స్వధర్మం గృహమేధియం శిక్షాయాన్ స్వయమాచరత్ శిక్షాయన్ స్వయమాచరత్ ఏకపత్ని వ్రతధరో ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచిః రాజర్షి చరిత శుచిః స్వధర్మం గృహమేధీయం స్వధర్మం గృహమేధియం శిక్షాయాన్ స్వయమాచరత్. శిక్షాయన్ స్వయమాచరత్. ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. శోభా మాతాజీ మీరు ఆల్రెడీ రైజ్ చేశారు, చదవండి మాతాజీ. ఏకపత్ని వ్రతధరో రాజస్థచరితాః శుచిః స్వధర్మం గృహమేధియం శిక్షాయాన్ స్వయం ఆచరాత్. థ్యాంక్ యూ మాతాజీ. శోభా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచిః స్వధర్మ గృహమేధియం శిక్షాయన్ స్వయం ఆచరత్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఏకపత్ని వ్రతధరో అంటున్నారు, అంటే ఆయన ఏకపత్ని వ్రతాన్ని అవలంబించారని చెప్తున్నారు అనమాట. కలియుగంలో ఒక భార్య మాత్రమే ఉంటారు జనరల్ గా, కానీ పూర్వం క్షత్రియులకు చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు కదా. శ్రీరాముడి తండ్రి గారు అయిన దశరథ మహారాజ్కి కూడా 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని. కానీ కొడుకు మాత్రం ఏకపత్ని వ్రతధరుడు అంట. సీతాదేవి కూడా చెప్పారు వేదవతిని స్వీకరించమని, కానీ ఆయన ఏం చెప్పారంటే నేను ఏకపత్ని వ్రతుడిని నేను స్వీకరించలేను అని చెప్తారనమాట. అంటే అప్పట్లో 100 మంది భార్యలు 1000 మంది భార్యలు ఉండొచ్చు అనమాట. క్షత్రియులకి అది ఎవరైనా అలా క్షత్రియులకి అది ఎలౌడే ఉండేది ఆ టైంలో. క్షత్రియులు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ శ్రీరాముడు మనకి అందరికీ ఆదర్శప్రాయంగా కలియుగంలో ఒకళ్ళే ఉండాలి కాబట్టి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన ఏకపత్ని వ్రతధరం చేశారని చెప్తున్నారనమాట. అంటే రాజర్షి చరిత శుచిః అన్నారు, అంటే ఆయన రాజే కానీ ఋషిలాగా జీవించారంట, అందుకనే రాజర్షి అన్నారు. రాజు కానీ ఋషిలాగా జీవించారు. ఆయన సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ అవన్నీ అంత గొప్పగా ఉంటాయి, ఋషులకే ఉంటాయి కదా అవన్నీ. కానీ ఆయన రాజు అయినప్పటికీ ఋషిలాగా జీవించారు కాబట్టి ఆయన రాజర్షి అంటున్నారు ఆయన్ని. చరిత శుచిః అంటే ఆయన చరిత్ర చాలా శుద్ధంగా ఉంటుందంట.
అంటే ఆయన క్యారెక్టర్ అంత శుద్ధమైనదని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన ఎవ్వరు తప్పు పట్టలేరు, ఆయన అంత గొప్పగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆయన రాజర్షి లాగా ఉన్నారు, ఆయన చరిత్రలో ఏ చూసుకున్నా అంత క్లీన్ గా ఉంటది అనమాట, శుద్ధంగా ఉంటుంది, ఏ తప్పు ఉండదు, ఆయన ఎవరు తప్పు పట్టలేరు కాబట్టి రాజర్షి చరిత శుచిహి అన్నారు. స్వధర్మం గృహమేధీయం అంటే గృహస్థులు ఆచరించవలసిన ధర్మాలన్నీ చక్కగా ఆచరించారనమాట. ఆయన స్వధర్మాన్ని అంటే గృహస్థ అనే స్వధర్మాన్ని చక్కగా ఆచరించి చూపించారనమాట. అంటే సీతాదేవి రావణుడు మారువేషంలో వచ్చి అపహరిస్తే శ్రీరాముడు ఏం చేశారు, శ్రీరామచంద్రుడు కావాలంటే ఎంతో మంది సీతాదేవుల్ని సృష్టించగలడు, ఎంతో మందిని పెళ్ళాడగలడు, కానీ ఆయన చేయలేదన్నమాట. గృహస్థుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఎంత కరెక్ట్ గా ఎంత క్లీన్ గా ఉండాలో అవన్నీ ఆయనకు ఉన్నాయన్నమాట. అంటే ఆయన సీతాదేవిని కోసమే ఆయన వేచి ఉన్నారు, సీతాదేవి కోసమే ఆయన యుద్ధం కూడా చేశారు, చాలా కష్టాలు అనుభవించారు, ఆ సీతాదేవిని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు కదా. అంటే బ్రహ్మ సంహితలో కూడా చెప్తారనమాట. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తారు కదా. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం అంటే వైకుంఠంలో నారాయణుడికి ఎన్నో లక్షల మంది లక్ష్మీదేవులు ఆయన సేవ చేస్తూ ఉంటారంట. కానీ ఈయన ఒక్క సీతాదేవి కోసమే ఇక్కడ మర్త్యావతారం ధరించినప్పుడు ఆమె కోసమే వేచి ఉన్నారు, ఆమె గురించి ఆయన యుద్ధం చేశారు, ఆమెను తెచ్చుకున్నారు తిరిగి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. కానీ ఆయన సీతాదేవిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఎంత పరితపించారో అందరికీ తెలుసు. మనకి భారతదేశంలో పుట్టడం వల్ల అదొక అదృష్టం అండి. మనకి రాముడి గురించి కృష్ణుడి గురించి చిన్నతనం నుంచి తెలిసిపోతుంది, ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయవసరం లేదు, పెరుగుతూ పెరుగుతూనే నేర్చేసుకుంటాము. సో సీతాదేవి దూరమైందని ఎంతో విలపించారు. శ్రీరాముడు ఎలా అంటే అరణ్యమే దద్దరిల్లిపోయిందంట, అంతలా ఆయన బాధపడ్డారంట సీతాదేవి కోసం. శ్రీరామచంద్రుడు సీతాదేవి విరహంలో చేసే రోదన చూసి అరణ్యానికే ఆశ్చర్యం కలిగిందంట, అంత అంత రోధించారంట సీతాదేవి కోసం. అంత గొప్పగా శ్రీరామచంద్రుడు సీతాదేవిని ప్రేమించేవాళ్ళు అనమాట. తర్వాత సీతాదేవిని వెతకని చోటు ఉండదన్నమాట. ఆయన ఆయన శబరిని కలుసుకుంటారు, శబరి సుగ్రీవుని కలమని చెప్తుంది, ఇంకా సుగ్రీవుడిని కలుస్తారు, సుగ్రీవుడు రాజ్యాన్ని ఆయనకి రాజ్యాన్ని ప్రసాదించడం కోసం వాలిని చంపుతారు. దాని తర్వాత సుగ్రీవుడి సహాయం ద్వారా ఎన్నో లక్షల మంది వానర సేనని ఇంకా 4 దిక్కులా పంపిస్తారనమాట వెతకడానికి. చివరికి హనుమంతుడే సీతాదేవి జాడ కనుక్కొని రాముడికి చెప్తే సముద్రం మీద వారధి కడతారనమాట. సో లంకకి వెళ్ళి రావణాసుని వధించి అప్పుడు సీతాదేవిని తెచ్చుకుంటారు. ఇన్ని కష్టాలు అనుభవించి ఎంత ప్రయాసపడతారు అనమాట సీతాదేవిని తెచ్చుకోవడం కోసం. అంటే ఒక భార్యని సంరక్షించడం కోసం ఒక భర్త ఎంత కష్టపడాలో అన్ని విషయాలు శ్రీరామచంద్రుడు మనందరికీ బోధించారనమాట. అంటే దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పతివ్రత అయిన భార్యని ఎవరైనా అపహరిస్తే ఆమెను తెచ్చుకోవడం కోసం ఆయన ఎన్ని కష్టాలైనా పడాలి, తీసుకురావాలనేది ఆయన ఆదర్శం చూపించారనమాట. అంటే ధర్మాన్ని మనందరికీ నేర్పించారు, అందుకే చెప్తారనమాట స్వధర్మం గృహమేధీయం అని చెప్తున్నారు. శిక్షయాన్ స్వయం ఆచరాత్, ఆయన ఆచరించి చూపించారు. స్వధర్మం అంటే గృహమేధీయం, గృహస్థ అనే స్వధర్మాన్ని చక్కగా గొప్పగా పాటించారు. ఇంకా మనకి శిక్షణ ఇచ్చారు, ఎలా స్వయంగా ఆచరించి శిక్షణ ఇచ్చారని చెప్తున్నారు అనమాట. శిక్షయాన్ స్వయం ఆచరాత్, సో స్వయంగా ఆచరించి శిక్షణ మనందరికి ఇచ్చారు కాబట్టి మనకి ఇదొకటి నేర్చుకోవచ్చు. మనం ఎవరైతే ఒక పతివ్రత భార్యని అవమానిస్తారో అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు దండన అర్హులని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, అందుకనే దండించారు. అండ్ సీతాదేవి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం మనం. సో సీతాదేవి ఎలా ఉంటారంటే ఆమె యొక్క క్యారెక్టర్ కూడా పతివ్రత లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఆమె ఎలా ఉంటారంటే రామచంద్రుడిని ఎంతో ప్రేమతో సేవించే వాళ్ళంట, ఎంతో శ్రద్ధతో ఆయన్ని అనుసరించే వాళ్ళంట, అంటే భర్త మాటల్ని చక్కగా పాటించే వాళ్ళంట, ఇంకా ఎంతో విధేయతతో ఉండేవాళ్ళంట, గౌరవంతో కూడిన భయంతో ఉండేవాళ్ళంట. అంటే భర్త యొక్క మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించే భార్య అన్నమాట. అందుకే ఆవిడని పతివ్రత శిరోమణి అని కూడా అంటూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు కలిగిన సీతాదేవి రామచంద్రుడి మనస్సుని హరించి వేసింది అని కూడా అంటూ ఉంటారు అనమాట. అంత రామచంద్రుడు మనసుని అంత గొప్పగా ఆమె దోచుకుందని చెప్తూ ఉంటారు. సో అన్ని గొప్ప లక్షణాలు ఉన్న గొప్ప పతివ్రత శిరోమణి అనే సీతాదేవిని మళ్ళీ తన సన్నిధికి తెచ్చుకోవడం కోసం రామచంద్రుడు ఎంత విలిపించారు, ఎంత కష్టాలు పడ్డారు, ఇంకా గొప్ప యుద్ధాలు చేశారు, తర్వాత ఎవరెవరి దగ్గర సహాయం పొందారు, ఇదంతా మనకి
ఆదర్శమైన భర్త ఎలా ఉండాలనే విషయాన్ని శ్రీరాముడు ఈ లోకానికి నేర్పించడానికి ఇవన్నీ చేశారనమాట. సో ఆయనలో ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి శ్రీరాముడిలో, మనం చెప్పుకోవాలంటే ఇంకా గొప్ప గొప్ప లక్షణాలు చాలా ఉంటాయి. మనకి ఒక రోజు సరిపోదు యాక్చువల్గా చెప్పుకోవడానికి. కాకపోతే మనకున్న సమయంలో మనం కొంచెం అన్నీ చెప్పుకుందాం. మనకి శ్రీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది కదా, శ్రీరాముడి గుణాలు వర్ణిస్తారు దాంట్లో కూడా. అభిరామ గుణాకర దాసరదే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదా భవదేవ దయా జలధే. ఆ, ఇది మీ మీ అందరికీ సుప్రసిద్ధ చాలా పరిచితమై ఉంటుంది, చాలా మందికి వింటూ ఉంటారు కదా సుప్రభాతం. అభిరామ గుణాకర దాసరథే అంటే ఆయన ఎంతో సుందరంగా ఉంటారంట. అభిరామ అంటే చాలా అందంగా ఉంటారంట ఆయన. గుణాకర అంటే ఆయన అన్ని గుణాలు ఆయనలో కొలువై ఉంటాయి అన్నమాట, అంత గుణవంతుడు అని చెప్తున్నారనమాట. దాశరథే అంటే ఆయన దశరథ పుత్రుడు కాబట్టి దాశరథే అంటున్నారు. సో అభిరామ గుణాకర దాశరథే అంటే అభిరామ అంటే చాలా అందంగా ఉంటారు, గుణాకర అంటే చాలా గుణవంతుడు, దాశరథే అంటే దశరథ పుత్రుడు అనమాట. సో అలా వర్ణించారు. ఇంకా జగదేక ధనుర్ధర ధీరమతే అన్నారు. అంటే మామూలుగా ఎవరికైనా మంచి లక్షణాలు ఉంటే అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మనం అభినందిస్తాము. కానీ ఎప్పుడైతే శ్రీరాముడు మంచి లక్షణాలు చూపిస్తారో ఆ లక్షణాలని మనం అభినందిస్తామంట. అంటే ఇప్పుడు మనుషులు ఆ లక్షణాలని ప్రదర్శిస్తే మనుషుల్ని అభినందిస్తాము, కానీ రాముడు ఆ లక్షణాలు చూపిస్తే రాముడిని కాదు, మనం ఆ లక్షణాలని అభినందిస్తాం అనమాట. అంటే రాముడు ఆ లక్షణం చూపించారు అంటే ఆ లక్షణం ఎంత గొప్పది అని అనుకుంటాం అనమాట. అది రాముడు గొప్పతనం కాదు, రాముడు చూపించడం వల్ల లక్షణంకి గొప్పతనం వస్తుంది అని చెప్తుంటారనమాట. అంటే ఇప్పుడు మనకి కృష్ణుడిని కూడా ఇలా వర్ణిస్తారు కదా, పరం పదం భూషణ భూషణాంగం అంటారు. అంటే ఏంటంటే భూషణం అంటే నగలు కదా, అండ్ మెడలో వేసుకునే హారాలు లేకపోతే చెవులకు పెట్టుకునే లోలాకులు ఇలాంటి వాటిని భూషణాలు అంటారు, ఆభూషణాలు అంటారు కదా. అయితే కృష్ణుడు చెవులకు కుండలాలు పెట్టుకున్నా మెడలో హారం వేసుకున్నా వాటి వల్ల ఆయనకి అందమేం రాదంట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు, ఆయనకి వీటి వల్ల ఏం అందం రాదంట. సో ఆయనకి అందం రాదు, కానీ ఆయన వల్ల ఆభరణాలకి అందం పెరుగుతుందని చెప్తున్నారు అనమాట. అలానే రాముడు కూడా ఆయన చూపించే లక్షణాల వల్ల ఆయనకి గొప్పతనం పెరగదనమాట. ఆయన ఆల్రెడీ గొప్పవాళ్ళు, కాకపోతే ఆయన ఆ లక్షణాలని చూపిస్తారు కాబట్టి ఆ లక్షణాలకి గొప్పతనం వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇంకా జగదేక ధనుర్ధర ధీరమతే అంటే ఏంటంటే ఈ జగత్తులో రామచంద్రుడి కంటే గొప్ప ధనుర్ధారి ఎవరు లేరంటండి. అంటే జగదేక ధనుర్ధర ధీరమతే. అంటే ఎందుకు అన్నారంటే మామూలుగా ఇప్పుడు మనకి సీతారామ కళ్యాణం ఘట్టం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే విశ్వామిత్ర ముని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆయన చేసే యజ్ఞం రాక్షసులు పాడు చేస్తున్నారని దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దశరథ మహారాజుని అడిగి వాళ్ళని తీసుకొని వెళ్తారనమాట. ఆ యజ్ఞం బాగా జరగాలని చెప్పేసి వీళ్ళు ఆ రాక్షసుల్ని నుంచి ఆ యజ్ఞంని కాపాడాలి, ఆయన యజ్ఞం చక్కగా పూర్తవ్వాలనేసి ఆయన వెళ్ళి అడుగుతారు. దశరథుడు వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా అంటే 12 సంవత్సరాలు అలానే ఉంటాయి అన్నమాట ఆ టైంలో రాముడికి లక్ష్మణుడికి. సో అయితే ఇంకా ఆయన పంపించడానికి అంత ఇష్టపడరు అనమాట చిన్న పిల్లలని. అయినా సరే ఒప్పించి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన యజ్ఞం చక్కగా పూర్తవుతుంది. అయితే ఒక రాక్షసుని సంహరిస్తారు. ఇంకా మారీచుడిని చాలా దూరం 100,000 యోజనాల దూరం విసిరేస్తారు. మారీచుడికి కూడా ఈయన మానవ మాతృడు కాదని అర్థమవుతుంది. ఒకసారి రావణాసుడికి కూడా చెప్తారంట, ఈయన నేను మానవ మాతృడు కాదు, ఆయనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారంట కూడా. సో అయితే ఆ ఘటన జరిగిపోతుంది, ఆయన యజ్ఞం మంచిగా జరుగుతుంది. తర్వాత అదే టైంలో మన జనక మహారాజు సీతాదేవి స్వయంవరం ప్రకటిస్తారనమాట. స్వయంవరం ప్రకటించినప్పుడు విశ్వామిత్ర రాముణ్ణి లక్ష్మణుడిని తీసుకొని అక్కడికి వెళ్తారనమాట, జనక మహారాజు దగ్గరికి. జనక మహారాజు రాజ్యానికి వెళ్తారు. అయితే జనక మహారాజు సీతాదేవికి ఎందుకు స్వయంవరంలో ఈ శివధనస్సుని ఎందుకు ఎత్తాలి అని పెట్టారో ఎవరికైనా ఐడియా ఉందో? నాకు కొంచెం తెలుసు మాతాజీ, చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. శివధనస్సు అసలు యాక్చువల్లీ అది ఆయనకి
ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతోటి లభిస్తుంది. అయితే అది చాలా బరువుంటుంది. అసలు ఎవ్వరు గూడా మొయ్యలేనంత బరువుంటుంది. అలాంటిది చిన్న వయసులో ఉన్నప్పుడు ఆడుకుంటూ సీతాదేవి వాళ్ళ ఫ్రెండ్స్‌తోటి ఆడుకుంటూ బంతి బంతాటలో ఆ బంతి అదేంటి ఆ శివధనుస్సున్న ఆ టేబుల్ దాని కింద వెళ్తుంది. అయితే అది అదేంటి ఎవరు మొయ్యలేనిది అసలు ముట్టుకోని గూడా ముట్టుకోగలగ శక్తి లేని వాడిది. ఆమె ఎడమ చేత్తో జస్ట్ అలా జరిపేటప్పటికి ఆ టేబుల్ అలా జరిగిపోతుంది. దాని కింద నుంచి అప్పుడు బంతి తీసుకొస్తుంది. అప్పుడు జనక మహారాజు అనుకుంటాడు, ఆహా! ఎవరు చెయ్యలేనిది నా కూతురు చేసింది. అంటే ఇది ఎంత శక్తివంతురాలు. అలాంటిది ఈ శివధనుస్సు ఎత్తగలిగిన వాడే నా కూతుర్ని పెళ్లి చేసుకునే అర్హత కలవాడవుతాడు అనేసి ఆయన అనుకుంటారు. అందుకే అది ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను. నాకు అవును, కరెక్టే మాతాజీ, చక్కగా చెప్పారు. యాక్చువల్గా మాతాజీ చెప్పింది కరెక్ట్. అయితే సీతాదేవి ఆడుకుంటూ బంతి ఆ, అక్కడికి వెళ్తే ఆ బంతిని తీసుకోవడానికి మానవ మాతృలు ఎవరు జరపలేని ఆ శివధనస్సుని పక్కకి జరిపేసి, అంటే ఆయన అనుకుంటారు అనమాట, సీతాదేవికి ఇంత బలం ఉంది కాబట్టి సీతాదేవిని పెళ్ళాడేవాడు ఆమె కన్నా బలమైన వాడై ఉండాలి, అట్లీస్ట్ అంత బలమైన ఉండాలి, లేకపోతే సమౌజ్జి అవ్వరు అనేసి జనక మహారాజా అనుకొని స్వయంవరంలో అది ప్రకటిస్తారనమాట. అది కారణం దానికి. సో అయితే ఇంకా స్వయంవరంలో చాలా మంది వస్తారు. రాముడికి లక్ష్మణుడికి స్వయంవరం అని తెలియదు అనమాట. గురువుగారు రమ్మన్నారు, వెళ్ళారనమాట. సో కానీ విశ్వామిత్రుడికి ముందుగానే తెలుసు. విశ్వామిత్రుడికి అన్ని తెలుసు కదా, ఆయన రాజర్షి ఆయన కూడా. సో ఆయనకి అన్ని తెలుసు, ఆయన రాముడు భగవంతుడని కూడా తెలుసు. ఈ లీలలో ఆయన రాముడిని సీతని కలపాలి, ఇలా స్వయంవరంలో ఆయన వరమాల సీతాదేవి రాముడి మెడలో వేయాలనేది ఆయన ఆయన మైండ్ లో ఉద్దేశం. కానీ ఆయన బయటికి చెప్పరు, కానీ తీసుకొని వెళ్తారు అనమాట. అయితే అందరూ వస్తారు, చాలా మంది రాజులు వస్తారు, రాక్షసులు కూడా వస్తారు, రావణాసురు లాంటి వాళ్ళు కూడా వస్తారు. సో అందరూ వస్తారు, కానీ ఆ శివధనస్సుని ఒక 300 మంది యోధులు, అంటే బాగా బలమైన వాళ్ళు ఒక బండి మీద తీసుకొని వచ్చి అక్కడ పెడతారంట. అంటే అంత బరువు ఉంటుందన్నమాట ఆ శివధనస్సు. అయితే అందరూ ప్రయత్నిస్తారు, ఎవరికి అవ్వదు. ఇంకా విశ్వామిత్రుడు రాముణ్ణి ఆ శివధనస్సు ఎత్తమని చెప్తారనమాట. జనక మహారాజు అనుకుంటారంట, శివధనస్సు ఇంత చిన్న కుర్రవాడు, 12 సంవత్సరాలే ఉన్నాయి, ఇతను ఎలా ఎత్తగలడు అనే సందేహం వస్తుందంట జనక మహారాజ్కి. అయినా సరే ఆయన చూస్తే చాలా అందంగా ఉంటారు కదా రాముడు. ఆయన మైండ్ లో అనుకుంటారంట, మనసులో అనుకుంటారు, సీతాదేవికి ఇతనైతే చక్కగా సరిపోతాడు అని అనుకుంటారంట. కానీ ఆయనకి సందేహం ఉంటదంట, ఇతను శివధనస్సు ఎలా ఎత్తగలడు, ఇంతమంది ఎత్తలేనిది ఈయన ఎలా ఎత్తగలడు అనే ఒక డౌట్ అయితే వస్తుంది ఆయనకి. ఇంకా రాముడు విశ్వామిత్ర గురువుగారి ఆజ్ఞ మేరకు ఆయన వెళ్ళి శివధనస్సుని సునాయాసంగా లేపేస్తారంట. అందరు చూసి ఆశ్చర్యపోతారనమాట, ఇంత సునాయాసంగా లేపాడు అని. ఇంక లేపారు, లేపి ఇంకా తాడు ఇలా విల్లుకి కట్టి దాన్ని ఇలా మామూలుగా ట్రై చేస్తారు కదా పని చేస్తుందా లేదా అని, ఇట్లా అనేటప్పటికి అది విరిగిపోతుంది అనమాట. ఇంక అందరూ ఇంకా ఆశ్చర్యపోతారనమాట. సో ఆశ్చర్యపోతారు, ఇంకా చక్కగా అందరూ కరతాళ ధ్వనులు చేసి చక్కగా అభినందిస్తారు శ్రీరాముణ్ణి. అయితే ఇప్పుడు సీతాదేవి వచ్చి ఆయన మెడలో వరమాల వేయాలన్నమాట. సో వరమాల వేయడానికి వస్తారు. వరమాల వేయడానికి వచ్చినప్పుడు రాముడు, ఏంటి ఇదంతా, ఎందుకు మాల తీసుకొని వస్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతారనమాట. ఎందుకంటే ఆయనకి ఇది స్వయంవరం అని కూడా తెలియదు అనమాట. గురువుగారు చెప్పారు కాబట్టి వచ్చారు, ఆయన చెప్పారు కాబట్టి శివధనస్సు ఎత్తారు, ఇవన్నీ గురువు ఆజ్ఞ మేరకే చేశారనమాట. అయితే ఇంకా సీతాదేవి అంటారన్నమాట, ఇది స్వయంవరం కాబట్టి నేను ఎవరైతే శివధనస్సు ఎత్తుతారో మా తండ్రి గారు ఇలా పెట్టారు కాబట్టి నేను ఈ వరమాల మీ దగ్గరికి తీసుకొచ్చాను మీ మీ మెడలో వేయడానికి అని చెప్తారనమాట. అయితే ఇంకా లేదని ఒప్పుకోరనమాట శ్రీరాముడు. ఒప్పుకోకపోతే ఇంకా ఆయన గురువు గారి ఆజ్ఞ లేకుండా, తండ్రి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయరనమాట. ఆ వయసులో అందరూ చక్కగా గురువు మాట తండ్రి మాట జవదాటే వాళ్ళు కాదు కదా. సో విశ్వామిత్రుడు చెప్తారనమాట, లేదు యాక్సెప్ట్ చేయమని చెప్తారనమాట, వరమాల వేయించుకో అని చెప్తే అప్పుడు సరే అంటారు. అయితే శ్రీరాముడు చాలా హైట్ గా ఉండేవాళ్ళు అనమాట, ఎత్తుగా ఉండేవాళ్ళు. సీతాదేవి అంత శ్రీరాముడు అంత ఎత్తు ఉండేవాళ్ళు కాదనమాట. అయితే ఆయన మాల వేయాలంటే ఆయన వంగాలి కదా, కానీ ఆయన వంగట్లేదంట, అలానే నుంచుని ఉన్నారు. సీతాదేవి కి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఆయన ఏమో వంగమని అడగలేరు.
అలా అని వరమాల వేయకుండా ఉండలేరు. ఏం చేయాలనేది అర్థం కాదనమాట సీతాదేవికి. అప్పుడు లక్ష్మణుడు సమయస్ఫూర్తి ఏం చేస్తారంటే రాముడి పాదాభివందనం చేస్తారంట. ఎవరైనా పాదాభివందనం చేస్తే ఇలా ఆశీర్వాదం కోసం వంగి లేపుతారు కదా, సో అలా వంగినప్పుడు సీతాదేవి వరమాల వేస్తారంట. సో అలాంటి ఆ, ఆ ఘటన చాలా చూడముచ్చటగా ఉంటుందంట అందరికీ. సో అలా ఆయన ధనుర్ధార అనేది ఆయనకి ఎలా పేరు వచ్చిందంటే ఫస్ట్ ఆయన చిన్నతనంలోనే, అంటే తర్వాత కూడా చాలా యుద్ధాలు చేశారు, చాలా మంది రాక్షసుల్ని చంపేశారు, ఆయన బాణ విద్య చాలా ప్రదర్శించారు. కానీ ఇదొకటి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. అందుకని ఆయన జగదేక ధనుర్ధర ధీరమతి అన్నారనమాట. అంటే ఈ జగత్తులో రామచంద్రుడి కంటే గొప్ప ధనుర్ధారి లేరు. అండ్ ఇంకా ధీరమతి అంటే మనసులో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవంట. ధీరమతి అంటే సోబర్ పర్సన్ అంటారు కదా, అంటే ఎవరైనా వచ్చి ఆయన్ని ప్రలోభ పెడితే ప్రలోభపడరు అనమాట. ఇంకా ఎవరైనా పరుషంగా మాట్లాడినా కూడా ఆయన ప్రతికూలంగా ప్రతిస్పందించారంట. ఆయన అంత ధీరమతే అని ఆయన చెప్తారు. సో అందుకనే మనకి జగదేక ధనుర్ధర ధీరమతే అని ఆయన పొగుడుతున్నారు అనమాట, ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. సో రఘునాయక రామ రమేష విభో అంటే రఘునాయక అంటే రఘువంశానికి నాయకుడు అనమాట శ్రీరాముడు. రమేష అంటే రమాదేవి అంటారు కదా, రమా అంటే లక్ష్మీదేవి, రమావల్లభుడు అనమాట ఆయన. శ్రీరాముడు రమావల్లభుడు అని కూడా అంటారు. అంటే సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా. విభో అంటే ప్రభు అని అర్థము. సో అందుకని రఘునాయక రామ రమేష విభో అంటున్నారు. సో వరదా భవ దేవ దయాజలదే అంటే అంటే వరాలు, అంటే మనం వరదాభవ అంటే వరాలిచ్చే భగవంతుడు అని చెప్తున్నారు. వరాలు ఇవ్వు. ఎలాంటి వరాలు కోరుకోవాలి మనం? ఆయన దయా జలదే అంట. ఆయన దయా సముద్రం వంటి వాడంట. ఆయన దయ అంత, ఆయనకి అంత సముద్రం అంత దయ ఉంటుందంట, దయా జలదే అంటే. అందుకే మాకు వరాలు ఇవ్వు. ఎటువంటి వరాలు ఇవ్వు అని అడగాలంటే భౌతిక వాంఛలు తీర్చమనే అటువంటి కోరికలు కాదంట మనం అడగాల్సింది ఆయన్ని. ఆయన నుంచి మనం కోరవలసింది ఏంటంటే మనం ఉండేదేంటి భవజలది, అంటే భవసాగరం అన్నమాట. ఆయనకు ఉండేది ఏంటంటే దయాజలది. ఆయన దయా అంత సముద్రం అంత దయ ఉంటుంది. అందుకని మనం సంసార సాగరం నుంచి బయటపడేమని అడగాలంట. ఆ సంసార సాగరం అనే ఈ ఈ భవసాగరం నుంచి మనం బయటకు రావాలనే వరాన్ని మనం కోరుకోవాలంట. సో వరదా భవ దేవ దయాజలదే అంటే ఆయన దయామయుడు. ఆ దయని మనం ఎలా అడగాలి అనేది కూడా మనం ఇలా నేర్చుకోవచ్చు. మనం భౌతికమైన కోరికలు కాకుండా మనం మన ఈ సంసార భవసాగరం నుంచి మనం దాటియమని మనం అలాంటి కోరికలు కోరుకోవాలంట. సో ఈ భవసాగరంలో ఎన్నో తిమింగలాలు ఉంటాయి కదా మనల్ని మింగేయడానికి. ఏంటవి? వర్గాలు. అరిషడ్ వర్గాలు. పదములో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మనల్ని ప్రతిక్షణం మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం శ్రీరాముడి పాదాలు అనే నావని ఆశ్రయిస్తే ఆయన మనల్ని భవసాగరం నుంచి దాటిస్తారు అని అంటుంటారు అనమాట. అయితే ఈ భవసాగరం నుంచి దాటించేది మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. అయితే గుహుడు అని ఒక అతను ఉంటాడు. ఈ స్టోరీ అందరికి తెలిసే ఉంటది, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం దాన్ని కూడా. అయితే శ్రీరాముడు ఇక వనవాసానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసానికి బయలుదేరతారనమాట. బయలుదేరి కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు నది దాటాలన్నమాట. నది దాటాల్సి వచ్చినప్పుడు గుహుడు అని ఒక నావికుడు ఉంటాడు, ఆ కోయవాడు. అతను ఈ నావ దాటడానికి వస్తూ ఉంటాడు అనమాట. నావ దాటించడానికి శ్రీరాముడు వస్తున్నాడని అవతలి వైపు నుంచి యువతలకి వస్తూ ఉంటాడు అనమాట. సో యువతలకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన పడవ ఓపెన్ చేస్తాడు, పడవ ఒడ్డుకి కడతాడు. శ్రీరాముడిని, లక్ష్మణుడిని, సీతాదేవిని, ముగ్గురిని చక్కగా ఆహ్వానిస్తాడనమాట ఆయన పడవలోకి. కాకపోతే ఆయన ఏమనుకుంటాడంటే ఆయన శ్రీరాముడి పాదాలు కడగాలని అనుకుంటాడనమాట. ఎందుకంటే ఆయన శ్రీరాముడు అంటే నచ్చని వాళ్ళు ఆ అయోధ్యలో ఎవ్వరు ఉండరు. ఆయన అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, ఆయన భగవంతుడని చాలా మందికి తెలుసు. సో ఆయన పాదాలు కడగాలని అనుకుంటాడనమాట. తెలివిగా ఏం చేస్తాడంటే ఆ గుహుడు
రామచంద్ర నువ్వు నావలోకి ఎక్కాలంటే నేను నీ పాదాలని కడగాల్సిందే అంటాడనమాట. ఎందుకు అని రామచంద్రుడు అడిగితే చెప్తారంట, ఎందుకంటే నీ పాద ధూళి తగిలి రాయి అహల్యగా మారిపోయింది. ఇప్పుడు నీ పాదాలకి ధూళి ఉంటే నా పడవకి తగిలితే ఒక స్త్రీలాగా మారిపోతే కష్టము, అందుకని నేను నీ పాదాలు కడగాలనుకుంటున్నానని చెప్తారంట. ఆయన సమయస్ఫూర్తికి తెలివికి అందరూ చక్కగా నవ్వుకుంటారంట, సీతాదేవి, లక్ష్మణుడు, రాముడు. సరే అని ఇంకా పాదాలు కడిగిన తర్వాత పడవ ఎక్కుతారంట. పడవ ఎక్కినంత సేపు ఆయన చక్కగా రాముడి గురించి, రాముడి లీలల గురించే మాట్లాడుతూ ఉంటాడంట. సీతాదేవికి చాలా నచ్చుతాడనమాట అతను. వచ్చి ఇంకా సీతాదేవి ఇంకా పడవ దిగేటప్పుడు శ్రీరాముడికి తన చేతిని ఉంగరాన్ని ఇస్తారంట. ఇచ్చి అతనికి ఇవ్వమని సైగ చేస్తారంట. సో అయితే శ్రీరాముడు అతన్ని మిత్రుడిలాగా అనుకొని చక్కగా ఈ ఉంగరం ఆయనకి బహుకరించడానికి ప్రయత్నించినప్పుడు గుహుడు అంటాడంట, నాకెందుకు ఉంగరం ఇస్తున్నారు మీరు? నేను ఈ పడవ దాటించినందుకు మీరు నాకు ఇది పేమెంట్ లాగా ఇస్తున్నారా? అంటే ఈ రుణం తీర్చేసుకోవాలనుకుంటున్నారా? నాకు వద్దు, ఎందుకంటే మన ఇద్దరం ఒకే వృత్తికి చెందిన వాళ్ళం అని అంటారంట. ఒకే వృత్తికి చెందిన వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు ఇలా తీసుకోకూడదు, ఇలా ఏవి బహుమతులు ఇలాంటివి తీసుకోకూడదు, ఏదైనా హెల్ప్ చేసుకున్నప్పుడు ఒకరికొకరు చేసుకోవాలి కానీ అని చెప్తారంట. అయితే ఇంకా రాముడు ఆశ్చర్యంగా చూస్తారంట, మనం ఒకే వృత్తి ఏంటి అని. అయితే అంటే బయటకు అనరంట, అలా చూడగానే ఆయనకు అర్థమవుతుంది, ఒకే వృత్తి అంటే నేను ఈ స- ఈ ఈ స- ఈ నదిలో అటువైపు నుంచి ఇటువైపుకి నేను మిమ్మల్ని దాటిస్తాను, కానీ మీరైతే భవసాగరాన్ని దాటిస్తూ ఉంటారు, భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి మమ్మల్ని దాటిస్తూ ఉంటారు, అందుకని మన ఇద్దరిది ఒకే వృత్తి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ నది దాటించాను కాబట్టి మీరు నన్ను తర్వాత భవసాగరాన్ని దాటించండి, ఎందుకంటే నాకు చాలా అరిషడ్ వర్గాలు ఉంటాయి, నాకు చాలా ఆ, ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ నేను ఆ, చేయగలనా లేదా, వాటన్నిటిని దాటగలనా లేదా నాకు తెలీదు, నాకైతే మీరు ఆ సహాయం చేయండి అని అడుగుతాడంట తెలివిగా. సో అట్లా ఆయన మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి భవసాగరాన్ని ఎలా దాటిస్తారు అనేది మనం ఈ గుహుడిని చూసి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి సంఘటనలు చాలా 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 ఉంటాయి రామాయణంలో మనం తెలుసుకోవాలంటే. ఇంకా మనం భావం వల్ల మనం ఇక్కడితో ముగిద్దాం. అయితే రాముడు ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకున్నాము, రాముడి గుణగణాలు కొన్ని అన్ని నేర్చుకోకపోయినా కొన్ని కొన్ని గుర్తు చేసుకున్నాము. అయితే రాముడికి ఆ, ఎలాంటి ధనుర్ధారి, ఎలాంటి బిరుదులు ఉన్నాయి, ఎలా గ్లోరిఫై చేశారు అనేది కూడా మనం చూసాము. అది ఇవన్నీ భాగవతంలో కూడా ఏం చెప్పారు రాముడి గురించి అనేది మనం ఈరోజు 2 శ్లోకాల ద్వారా చర్చించుకున్నాం అన్నమాట. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరి బోల్ మాతాజీ, హరి బోల్. బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నిన్న హరే మీరు కృష్ణ ప్రభు. మా నంబర్ ఇచ్చాము, మీరు పెట్టారు, మేము బై మిస్టేక్ తో డిలీట్ అయిపోయింది, క్షమించండి మాతాజీ, మరి ఇంకొకసారి పెట్టండి. అవునా, ఓకే ఓకే. అదే నేను యాడ్ చేశాను, వాళ్ళు మళ్ళీ లీవ్ అయ్యారు, బై మిస్టేక్ అయిందా ప్రభు, నేను మళ్ళీ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగుంది అసలు. అన్ని శ్రీ గుహుడు చెప్పింది అయితే ఇంకా చాలా అసలు చాలా బాగుంది అసలు. ఆ, భవసాగరము దాటించే ఆ, ఉమ్, నువ్వు నేను ఒకటే వృత్తి అని చెప్పి అనడం, ఇది వినలే నేను అసలు ఫస్ట్ టైం వింటున్నాను నిజంగానే. ఆ, నది దాటించాడు గుహుడు అని తెలుసు కానీ అదే పాదాలు కడుగుతాడు అవన్నీ తెలుసు, కానీ ఈ పాయింట్ ఉందే మీరు చెప్పారే, నేను అట్లాంటి నది ఎంత అర్థమో దాటించాను, నువ్వు తెలీదు. నన్ను భవసాగరం దాటించు అని చెప్పి ఆ పాయింట్ తెలియదు. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. అది రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి పాటలో ఉంటుంది కదండి, అందరినీ దరి చేర్చే మహారాజువే, అందరినీ చేర్చమని అడుగుతుంటావే అని. నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా. ఓకే. కరెక్టేనండి, ఓయ్ అవును, ఆ పాటలో ఉంటుంది, కరెక్టే. ఆ పాట అంటే ఇదే ఉంటుంది. నీ నీ కాలి ధూళి సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట అంటాడు కదా, అది. అది తెలుసు, అవును, ఆ మాట అంటాడు. మాతాజీ కూడా పాడేస్తున్నారు. అవును. అందరం వింటాము. అసలు శ్రవణ అదొకటి. మాతాజీ, ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. చెప్పండి మాతాజీ. అందరిలో నేను కూడా చిన్న మూర్ఖురాలు, చిన్న కాదు పెద్ద మూర్ఖురాలనేమో అయ్యో. అనిపించింది నాకు. అంటే మనం చక్కగా కదా ఎప్పుడు అనుకునే విషయమే, ఏంటి మాతాజీ శ్రవణం కీర్తనం చెప్తా అంటున్నారు, ఈ స్టోరీలు చెప్తున్నారు అని. అదే నేను ఫస్ట్ చెప్పా కదా మాతాజీ,
సుఖదేవ స్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతం చెప్తుంటారని అలా మళ్ళీ వెంటనే స్ఫురణ వచ్చిందనమాట. ఈ విషయం మాతాజీకి చెప్పాలని ఎంత మూర్ఖంగా క్షణం ఆలోచించాను అని. అంటే చెప్తున్నా మాతాజీ రోజుకో స్టోరీ చెప్తున్నారేంటి మాతాజీ శ్రవణం కీర్తనం గురించి చెప్పకుండా ఇంకొక విషయం స్వయంవరం సమయంలో రాముడు తల వంచడానికి మన లక్ష్మణ స్వామి కారణం అనేది నాకు తెలియలేదు. ఇవాళ తెలిసింది. లక్ష్మణుడు చక్కగా మంచి సమయస్ఫూర్తితో బాగా చేస్తూ ఉంటారు రాముడి దగ్గర. ఇలాంటి లీలలు చాలా వింటుంటే చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మాతాజీ ఇవన్నీ భాగవతంలో ఉన్నాయా లేకపోతే రామాయణంలో ఉన్నాయా? అవి రామాయణంలో ఉన్నాయి. మనం చెప్పుకున్న 2 శ్లోకాలు భాగవతం శ్లోకాలు మాతాజీ. ఆ. భాగవతంలో వర్ణించినవే. ఉమ్. అంటే ఆయన గుణగణాలు, ఆయన ఎందుకు అవతరించారు అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అవన్నీ ఉమ్. కూడా మనకి భాగవతంలో చెప్పినవే. ఈ 2 నేను చెప్పిన శ్లోకాలు. అవునండి. ఈ- మొత్తం అది ఎస్బి అని ఉంది శ్రీమద్ భాగవతం. ఆ, కానీ మీరు చెప్పిన మర్త్యావతారస్తు ఇహమర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో. ఇవన్నీ ఇది భాగవతంలోనే చెప్పారు. భగవంతుడు ఎందుకు అవతరించారు రామావతారం అని. తర్వాత ఆయన గుణగణాలు ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి స్వధర్మం గృహమేదీయం శిక్షయాన్ స్వయం ఆచరాత్. ఎందుకు వచ్చారు అనేది మనకి ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా బాగా వర్ణించారనమాట భాగవతంలో. ఇది ఉమ్. నైవేద్యంలో నేను ఆవిడ అంటే మీరు చెప్పారా ఇప్పుడు గుహుడిది చెప్పారు, గుహుడిది తెలియదు ఒక పాయింట్. అండ్ లక్ష్మణుడు అవి కాళ్ళ రామాయణంలో ఉంటాయి మాతాజీ. అది రామాయణం. ఆహా, అది రామాయణం. ఉమ్. ఉమ్. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు శోభా మాతాజీ చెప్పినట్టు ఇవన్నీ కొత్త పాయింట్సే మాతాజీ. నేను కూడా అంటే గూడిది మామూలుగా పడవ ఎక్కడం అదంతా విన్నా కానీ ఈ 2 పాయింట్లు అతను పాదాభివందనం చేస్తుంటే సీతాదేవి వరమాల వేయటం అన్నది కొత్తగానే విన్నాను. మళ్ళీ చాలా అదే ప్రొద్దుటే చక్కటి స్టోరీస్తో శుభోదయం అవుతుంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనం రామాయణము ఇంకా రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తెలిసినా కూడా వినాలనే అనిపిస్తుంది. రాముడి గురించి అయితే రాముడి గురించి అయినా కృష్ణుడి గురించి అయినా మనకు తెలిసినవి అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటది అనమాట. అది ఇంకా ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు అసలు. మనం ఎంత విన్నా సరే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు విని ఉంటాము, అయినా సరే మళ్ళా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంకా వినాలనే ఆ కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చింది కదా మాతాజీ, పిబతే రామరసం. రామరసం బ్రహ్మణి తాగాలి, చెవులతో తాగాలి. అవును. అది ఆ పాట అందుకే వచ్చింది, పిబతే రామరసం బ్రహ్మణి పిబతే రామరసం. మరి మాతాజీ అన్నట్టు మొన్న మధ్య నాకు కూడా మరి తర్వాత వెంటనే గుర్తొచ్చింది, ఆవిడే గుర్తొచ్చారు నాకు. చెప్పాలంటే నిద్రలో కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా చెప్పుకుంటూ ఉన్నా. తర్వాత కొంచెం అదేంటి స్పృహలోకి వచ్చిన తర్వాత అవును కదా గిరిజామాతాజీ మొన్న ఈ మధ్య ఇట్లనే చెప్పారు కదా అనేసి గుర్తొచ్చింది. హరి బోల్. అత్తగారు అక్కడ సాంగత్యంలో ఉండడం అదృష్టం. హరే కృష్ణ మా అత్తగారు చనిపోయే ముందు కూడా మేము అప్పటికే హరే కృష్ణ మహామంత్రాన్ని చదువుతున్నాను. అయితే మా అత్తగారికి కూడా భక్తి చాలా ఉండేది మాతాజీ. మరి మేము మంత్రం చదువుతూ ఉంటాము, మీరు కూడా అంటూ ఉండండి అత్తయ్య అని చెప్పి అంటే చివరిలో మా చేతిలోనే పోయారు మాతాజీ. అలా చేస్తుంటే తను చివరి చనిపోయే వరకు కూడా మాతాజీ ఇలా 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 చప్పట్టు కొడుతూనే ఉన్నారనమాట. అంటే ధ్యానంలో ఇలా కన్ను మూసారనమాట మా వారి చేతిలో. నాకు అది ఇప్పటికీ జ్ఞాపకం. ఎంత హరి అదృష్టం. బోల్. మనం చనిపోయేటప్పుడు నిజంగా దేవుణ్ణి ధ్యానం చేస్తామో లేదా, ఆవిడ మాత్రం చాలా మంచిగా చనిపోయారు. మళ్ళీ మా పిల్లలు కూడా చక్కగా ఆవు నెయ్యి తీసుకొచ్చి గంధం చెక్క తీసుకొచ్చి మా అత్తగారికి అన్ని చేశారు మాతాజీ. ఆవిడ ఎంత అదృష్టవంతురాలు, అంత బాగా చేయించుకున్నారు. రేపటి మన పరిస్థితి ఏంటి అనిపిస్తుంది మాతాజీ నాకైతే. హరి బోల్. మీరు కృష్ణుడిని నమ్మారు కాబట్టి మీ పరిస్థితి బాగుంటుంది మాతాజీ. యాక్చువల్గా ఇది అంతే నారాయణ స్మృతి జస్ట్ లైక్ దట్ రాదు. మనం చేస్తే భక్తి చేస్తే ఖచ్చితంగా గుర్తుకొస్తాడు దేవుడు. అందుకే మనం ఇదంతా మనకి చిన్న పిల్లలు ఉంటారు కదా, ఈ సంవత్సరం అంతా చదివిన వాళ్ళు ఎగ్జామ్ లో బాగానే రాస్తారు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చదవకుండా లాస్ట్ ఒక రోజు 1 గంట చదివిన వాళ్ళు చాలా మంది అంటుంటారు, ఎందుకు జీవితం అంతా భక్తి ఎందుకు చేయాలి, లాస్ట్ లో గుర్తుకు రావాలంటే ముసలితనంలో చేసుకుంటా నేను. కానీ ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు మనకి. అండ్ ఆ టైంలో మనం అనుకున్నాం కదా 1000 తేళ్లు కుట్టినంత నొప్పి ఉంటదంట. ఆ నొప్పిలో మనకు భగవంతుడు గుర్తు రావాలంటే మన ప్రిపరేషన్ అలా ఉండాలన్నమాట. మనం అంత భక్తి చేస్తేనే మనకి చివరిలో భగవంతుడు గుర్తుకొస్తాడు. అంతే నారాయణ స్మృతి అవుతుంది, లేకపోతే అవ్వదు. అందుకనే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట.
ఇప్పుడు కూడా ఒక 4 మాలలు చేసి కంపల్సరీ పడుకునే ముందు ఆ, హరినామ సంకీర్తన చేసుకుంటాను అనమాట. హరే హరి కృష్ణ. హరి మాతాజీ మీ పాప పాట పాడుతుందా? హరే కృష్ణ చెప్తావా మాతాజీ? చిన్న మాతాజీ దుర్గా మాతాజీ వాళ్ళ బాబు అనుకుంటా. మా పాప మాతాజీ మీ పాప. పెద్ద పాప. ఓకే ఓకే. హరి బోల్. హరే కృష్ణ హరే నాన్న. కృష్ణ చెప్తారా? చెప్పు నాన్న. చెప్పు. హరే కృష్ణ. కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరి బోల్. థ్యాంక్ యూ నాన్న. హరి హరి బోల్. చాలా బాగుంది. చక్కగా నేర్చుకుంటున్నారు. స్కూల్కి వెళ్తే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. మాతాజీ మనకు ఈ రోజు దర్శనం ఇచ్చాడు చిన్న బాబు. అవును దిగంబరుడు మనకు దర్శనం ఇచ్చాడు మాతాజీ. హరే రామ హరే కృష్ణ ఎన్నిసార్లు మన ఫస్ట్ లో ప్రార్థన చేయాలన్న మాతాజీ? ఫస్ట్ లో అంటే ఎప్పుడు ప్రభు? అంటే మీరు జపమాల చేసేటప్పుడా లేకపోతే? కాదు మాతాజీ, స్టార్ట్ అయ్యేటప్పుడు. మంగళాచరణలో అంటున్నారా ప్రభు? అవును మాతాజీ. మంగళాచరణలో మనం ఒకసారి చేస్తాము, కొంతమంది 3 సార్లు చేస్తారు ప్రభు. 108 సార్లు ఇప్పుడు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే ఇప్పుడు చెప్తున్నాం కదా మనం 6 గంటలు స్టార్ట్ అయితేనే ఆ శ్లోకాన్ని ఎన్ని 108 సార్లు ఎన్నిసార్లు చెప్పాలా? అది మాల చేసేటప్పుడు 108 ఉంటాయి కదా ప్రభు. ఇవి మనకి మాలలో పూసలు ఉంటాయి కదా, 108 పూసలు ఉంటాయి. సో ఒక్కొక్క మాలకి 108 పూసలు ఉంటాయి అన్నమాట. అంటే మనం ఒక మాల అయిపోయిందంటే 108 పూసలు అయిపోయినట్టు అన్నమాట. అంటే 108 సార్లు చేసినట్టు. అలాంటి మాలలు 16 చేయాలి మనం. అంటే ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదు. ఆ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు అనమాట. ఒక మాలతో స్టార్ట్ చేయండి. అలా కొన్ని రోజులు చేయండి, 15 రోజులు. ఏకాదశికి ఒక మాల పెంచుకుంటూ వెళ్ళండి. చక్కగా మీకు కూడా అలవాటు అవుతుంది. మనసుకు కూడా, మైండ్కి కూడా అలవాటు అవుతుంది అనమాట. ఒక మాల బాగా అలవాటైన తర్వాత 2వ మాల స్టార్ట్ చేయండి. అట్లా 16కి వెళ్ళాలి. అది మన లక్ష్యం. 16 మాలలు చేయడం అనేది మన లక్ష్యం అనమాట. వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి వాళ్ళు 16 మాలలు చేస్తారనమాట. సో మనం కూడా అట్లా 16 మాలలు చేయడానికి స్టార్ట్ చేద్దాం. మా అనంతపురం జిల్లాలో ఇస్కాన్ టెంపుల్ ఉంది మాతాజీ. మా కూతురు 7th 8th క్లాస్ అప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళాను. అక్కడ గురూజీ మీరు ఏమి చెప్పినా, మంత్రాలు చెప్పకపోయినా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే 3 సార్లు అని కూడా అన్నాడు. దాదాపుగా 15 years 20 years నుంచి కూడా ఈ పదం అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాం మాతాజీ. హరి బోల్ ప్రభు. మాల కూడా స్టార్ట్ చేయండి ప్రభు. స్టార్ట్ చేయకపోతే మాల తీసుకొని మీరు ఎక్కడ దగ్గరలో ఇస్కాన్ ఉన్నా సరే మాలలు దొరుకుతాయి మీకు. మాల దొరికే వరకు మీరు నార్మల్ గా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. లెక్క లేకపోయినా కూడా ఒక అరగంట, పావు గంట అట్లా కూర్చొని కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉన్నప్పుడు. ఉంది మాతాజీ. మా గురువు గారు ఇచ్చారు, మేము గురువు తీసుకున్నాము. మాకు ఇచ్చారు గురువు గారు. ఓకే. హరి బోల్. మన థ్యాంక్ యూ మన ప్రభు. దీంట్లో ప్రోగ్రామ్ లో చెప్పాలని నేను అడుగుతున్నాను మాతాజీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి అది మాతాజీ. 2 o'clock కి భాగవతం క్లాస్ లింక్ ఏదో పెడతానన్నారు మాతాజీ. అది స్టార్ట్ అయిందా? లింక్ పెట్టరా? భాగవతం క్లాస్ మాతాజీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాతాజీ. భాగవతం క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను మీకు షేర్ చేస్తాను లింక్. భాగవతం క్లాస్, బుక్ రీడింగ్ క్లాస్ అయితే ఒకటి నడుస్తుంది 3 o'clock కి. అదే అంటున్నారా మీరు? అది మాతాజీ దాంట్లోనే ఓకే ఓకే. స్టార్ట్ చేస్తామని చెప్పారని. అవునవునవును. నేను అది షేర్ చేస్తాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లింక్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఈవినింగ్ 3 గంటలు కదా మేడం? అవును అవును ప్రభు. మధ్యాహ్నం 3 గంటలు. మాతాజీ సునీత మాతాజీ చెప్పినట్టు నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది. బుక్ రీడింగ్ అని కాకుండా 3 గంటల టైం కాకుండా వేరే పొద్దున టైం అట్లా ఏదన్నా భాగవతం క్లాస్ ఏదన్నా ఉంటుందా?
భాగవతం క్లాస్ మాతాజీ కానీ అంటే సాయంత్రం అనుకుంటున్నాం ఎనీ ఇంకా టైం. యాక్చువల్గా మేము సిలబస్ భగవద్గీత కొంచెం బాగా అర్థమైతే బాగుంటుంది మాతాజీ. మనం అందరం కొంచెం కొత్తగా ఉన్నాం కదా, భగవద్గీత కొద్దిగా అర్థమైతే భాగవతం ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది అనమాట. అంటే మనం ఒక స్టోరీ లాగా తీసుకోమన్నమాట, దాంట్లో ఉన్న మన ఆచరించే లాగా తీసుకుంటాం అనమాట. భక్తి అంత ఆచరణలో పెట్టగలము అప్పుడు. అంటే ఇప్పుడు ఎలా వింటున్నామంటే మనం బాగా అనిపిస్తుంది భక్తుల కథలు వింటే, కానీ మనం దాన్ని ఆచరించేలాగా అంత ఆ, జ్ఞానం రావాలంటే మనం భగవద్గీత చదువుకోవాలన్నమాట. భగవద్గీత ఒక్కసారైనా చదివితే, అంటే మీరు క్లాసులు అటెండ్ అయ్యారు కానీ మీరు కూడా ఒకసారి చదువుకుంటే గనక మీ అంతటి మీరు కూడా చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఎవరికైతే చదవడం రాయడం వస్తుందో వాళ్ళందరూ చక్కగా రోజు కొన్ని పేజీలు చదువుకుంటూ ఉంటే మనకి ప్రతిరోజు చదివిన ప్రతిసారి ఒక కొత్త విషయం అర్థమవుతుంది, కొత్తగా ఉంటుంది, మనకి బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి మాతాజీ. ఆ! అదే అంటే ఇప్పుడు ఎలాగో ఎస్‌జీఆర్ మన లెవెల్ మ్మ్. 2 అటెండ్ అవుతున్నాం గదా! ఎల్లుండితో మ్మ్. సారీ రేపటితో అది అయిపోతుంది. క్లాస్‌లో మన రిషికేష్ ప్రభుజీ గారు తీసుకుంటున్నారు కదా! అవును. అందుకని ఎలాగో అది అటెండ్ అవుతున్నాం గదా! ఇది భాగవతం గూడా అది ఎంత విన్నా అది తనివి తీరదు అనుకోండి. అవును అవును కరెక్ట్. ఈశ్వర స్టార్ట్ చేద్దాం ప్రేమ. మాతాజీ, అదైతే ఐడియా ఉంది. నేను ఆ, అనుకుంటున్నారు యాక్చువల్గా, గ్రూప్లో కూడా అందరూ లీడర్స్ అందరు డిస్కస్ చేస్తున్నారు. హుహు. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. భాగవతం కూడా మెల్లగా స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అదే జపా సెషన్లో స్టార్ట్ చేయాలా ఇంకా వేరే గ్రూప్ పెట్టాలా అని ఆలోచిస్తున్నట్టున్నారు. హుహు. అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది, మేబీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కూడా మీకు షేర్ చేస్తాను ఆ లింక్. దయచేసి చెప్పండి ప్లీజ్ మాతాజీ. థ్యాంక్ యూ. షూర్ హరే కృష్ణ. మాతాజీ, థ్యాంక్ యూ. హరి కృష్ణ. ప్రొద్దుటే అయితే బాగుంటది మాతాజీ ఎవరికైనా. ఎందుకంటే మ్మ్. మళ్ళీ అందరు జాబ్‌లకి వెళ్తుంటారు, అన్ని చేస్తారు కాబట్టి. అవును ఈవినింగ్ అవును అంటే మాతాజీ. వచ్చే వరకు అందరికీ లేట్ అయిపోతుంది. ఆ టైంలో అవును. కొద్ది కుదురుతుంది లేదంటారు. అదే ఈ టైం బాగుంది మాతాజీ. గబుక్కున మ్మ్. లేచి క్లాస్ అవుతుందని లేచి కూర్చుంటున్నాం కంపల్సరీ. అవును. ఓకే థ్యాంక్ యూ. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ప్రకాష్ ప్రభు, మీరు హ్యాండ్ రేస్ చేశారు, మీరు ఏమైనా క్వశ్చన్ ఉందా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాతాజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా 2 శ్లోకాలు ఏ క్యాంట్లో ఉన్నాయి మాతాజీ భాగవతంలో? భాగవతం 9th క్యాంటో ఒకటి, ఇంకా 5th క్యాంటో ఒకటి ప్రభు. 5th ఓకే. క్యాంటో 5.19.5, ఇక 9th క్యాంటోలో నేను మీకు దీంట్లో షేర్ చేస్తా ఉండండి, 54 చాట్ మాతాజీ. బాక్స్లో పెడతా. మాతాజీ 10.54. 10.54 నేను దీంట్లో చాట్ బాక్స్లో పెడతాను, చూడండి ప్రభు. మాతాజీ ప్రభాత బుక్స్ లిస్ట్ ఒకటి అది గ్రూప్ లో కావాలా పెట్టండి ప్రభు? పెడతాను ఆ, ప్రభు. సో ఇది మీకు, ఇది కూడా పెట్టాను. ఓకే మాతాజీ. గ్రూప్ చాట్ లో పెట్టాను. ఈ శ్లోక నెంబర్లు కూడా మీరు చూసుకోవచ్చు. లిస్ట్ ఒకటి లిస్ట్ పెద్ద పెడతాను బుక్స్ ప్రభు. పెద్ద బుక్స్ చిన్న బుక్స్ 2 పెట్టండి మాతాజీ గ్రూప్ లో. ఓకే ఓకే, అది ఆర్డర్ ఉంటుంది, నేను ఆర్డర్ పెడతాను మీకు. అదే ఆర్డర్ లో ఉన్న దాని కొరకని అడుగుతున్నాను. ఓకే షూర్ ప్రభు. అంటే ఒకసారి ఓకే. మన అనుష మాతాజీ పెట్టారు, అది షేర్ బ్యాక్ చేశారు, లో అవును వెనకాల వెళ్ళినట్టుంది. అవును. మళ్ళీ పెడతానులేండి. అది ఎక్కడో డైలీ వస్తుంటాయి కదా మాతాజీ, అది ఎక్కడ అవునవును, కొరకని నేను మళ్ళీ ఒకసారి రీషేర్ చేస్తాను. లెక్క కూడా ఉంటుంది. ఓకే ప్రభు, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. అందరికీ చాలా ధన్యవాదాలు. మనం ఈరోజు క్లాస్ క్లోజ్ చేసుకుందాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय, శ్రీల ప్రభుపాద की जय, శ్రీమద్ భాగవతం की जय, శ్రీరాముడి की जय. మాతాజీ ఇప్పుడు అన్నది పద్మా మాతాజీ SGR 11 ఋషికేశ్ ప్రభు